Like, share and subscribe to Inspire Media. ఈ భవనాన్ని సరైనటువంటి ఆత్మనే వచ్చి చేయాలా. ధీమంతుడు, శ్రీమంతుడు, ధైర్యవంతుడు, బుద్ధివంతుడు ఆయన రేవంత్ రెడ్డి గారే రావాలని స్వామిజీ మనసులో పడిపోయింది. పడుతూనే మామూలుగా చాలామంది మీరు అనుకోవచ్చు స్వామీజీకి అందరూ తెలుసు అని. అవును, మానసికంగా నాకు అందరూ తెలుసు మానసికంగా. మన ఫిజికల్గా తెలిసినటువంటి మన శ్రీధర్ బాబు పిలిచి, చూడన్నా ఇంత కష్టపడినటువంటి బిల్డింగ్ ఇది, ప్రతి ఒక్క బీదవాళ్ళు చేరుకున్నారు దీంట్లో. ఒక ఆవిడ వెనక తాను పెట్టుకున్న డబ్బు కూడా ఇచ్చేసింది. అటువంటిదంతా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని, ఈ ఒక భవనాన్ని ఉద్ఘాటన చేయాలంటే రేవంత్ రెడ్డి గారే కావాలి నాకన్నా. అది అమావాస్య రోజే కావాలి. ఈరోజు మంచి రోజు ఈరోజు దీక్షా రోజు. ఈరోజు అమ్మవారి దీక్ష పడతాం. రేపటి నుంచి ఈ లోపలికి ఇక్కడికి రావడానికి కూడా వీల్లేదు, అంత అద్భుతంగా అమ్మవారు కనపడుతూ ఉంటారు. మరి టీవీలో వీడియోలో కూడా చూసుకోవచ్చు మీరు, రాని వాళ్ళు కూడా ఎట్లా ఉంటుంది అమ్మవారు, ఏ విధంగా అలంకారం ఎట్లా చేస్తారు. మొత్తానికి ఈరోజు చాలా సంతోషం. 5 నిమిషాలైనా వచ్చి వెళ్ళమని స్వామి చెప్పడం జరిగింది. అట్లే మన గీతారెడ్డి గారికి కూడా నేను చెప్పాను, ఎట్లన్నా పిలుచుకురావాల్సిందే, చేయండి మీరు ఎట్లయినా. నాకు తెలీదు, ఆయన వస్తారు చేస్తారు అని, అంతే. అంతటితో ఈరోజు ఇంతవరకు ఉపన్యాసం చేస్తూనే ఉన్నారు. నాకు టెన్షనే లేదు, ఎట్లా వస్తారు, ఆయన ఇల్లు ఇది, ఆయన ఇనాగ్రేషన్ తెలంగాణ ఆయనదే కదా. ధీమంతుడు, నేను అన్నాను కదా, ధీమంతుడు, బుద్ధివంతుడు. ఇంత చిన్న వయసులో మనకు ఆ పదవి పరమాత్ముడు ఇచ్చాడు ఆయనకి. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. మనమేం చేస్తాం, కావలసింది తెలంగాణను తిద్దాల్సిందే, ఇంకా ముందుకు రావాలా, ఇంకా ధీమంతంగా ముందు నడచాలా అని ఆ హనుమంతుడి అమ్మవారి యొక్క కృప ఆయన మీద ఉండాలా, ఆయన మంత్రిమండలానికి ఉండాలా, ఆయన గవర్నమెంట్కి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలా, తెలంగాణ క్షేమంగా ఉండాలా అని ఆశీర్వదిస్తూ స్వామీజీ అనుకున్నది ఈ పేరు రావాలా అనుకున్నాను, వచ్చింది. ఇక్కడ ఈయనే చేయాలా అని ఒక సంకల్పం ఉంది, గట్టి సంకల్పం. ఒక్క నిమిషము తీరిక లేదు ఆయనకి. ఢిల్లీ బులావ్ ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వెళ్ళాలనో చాలా టెన్షన్. అయినా తన ఇంటి పనిలాగా వచ్చారు. శ్రీధర్ బాబు గారు ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. ఈ సందర్భంలో గీతా రెడ్డిని కూడా నేను అనుకోవాలా, వచ్చిండొచ్చు, ఎక్కడో కూర్చున్నారు వాళ్ళు, సమతారెడ్డి వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తున్నా అని చెప్తూ, రేవంత్ రెడ్డి గారు ఇది మీ ఆశ్రమం, ఇది ముఖ్యమంత్రిగా మీ ఆశ్రమం, ఇది దీని డెవలప్మెంటు, దీని విచారం అంతా మీరు ఒక కన్ను పెట్టి ఉంచండి, అంతే. మీది మీరు ఎట్లా ఈ స్వయం సేవకులు ఉన్నారు వాళ్ళు, మన శ్రీధర్ బాబు ఎట్లా ఉన్నారు, వాళ్ళ నాన్నకాలం నుంచి అట్లనే మీరు కూడా ఈ దత్తపీఠానికి బంధువుగా మీరు ఉండాలని చెప్పి స్వామీజీ అనుకుంటున్నారు. మీకు అది కలగని ఆ ఆశ నెరవేరని అని అంటూ చాలా 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 సంతోషంగా ఉన్నా నేను. ఇక ఎక్కువ నాకు మాటలు లేవు. నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని, మైక్ పట్టుకుంటూ ఊరికి మాట్లాడుతుంటా. ఈ రోజుతో ఇంత ఆపేస్తున్నా, రేపటి నుంచి నాకు ఉంది కదా, అందుకని ఆయనకు చాలా మంచిది. కానీ తెలంగాణకి శుభం కోరుతూ జై గురుదత్త, జై హింద్. Like, share and subscribe to Inspire Media.